కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎక్కడా అని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ ఏదవరెడ్డి ప్రశ్నించగా ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా నెరవేరుస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డిలు తెలిపారు. జగదేవపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యాప్తంగా 100 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం బద్వీదారులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్ నిర్మలా, డిప్యూటీ తహసీల్దార్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ హరినాథ్, మాజీ ప్రజాప్రతినిధులు ఏదవరెడ్డి, బంగ్లా శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బతుల మల్లేశం, కోంపల్లి కరుణాకర్, మహేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, మునీర్, పేర్ల వెంకటేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందో అదందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. కరెంట్ బిల్లు కూడా 200 యూనిట్ దాకా మీ అందరికీ ఫ్రీ. ఇవన్నీ చేస్తున్నాం. ఇంతకుముందు మా యాదవ్ రెడ్డి గారు పాపం ఆయనకు పదవి ఇచ్చిందని ఆ మాట మాట్లాడింది. ఎవరన్నా ఇప్పుడు మీ జీతగాడు 4 రోజులు జీతం రాకపోతే కట్ చేస్తామా? ఒక కానిస్టేబుల్ 4 రోజులు రాకపోతే కట్ చేస్తాం. ఒక అటెండర్ 4 రోజులు జీతం రాకపోతే కట్ చేస్తాం. మరి మన ఎమ్మెల్యే 10 ఏళ్ళ నుంచి జీతం తీసుకుంటుండు, 58 లక్షల జీతం తీసుకుంటు. మరి ఒక్కరోజు పనికి రాలేదు. ఇంతకుముందు డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నాడు 1,50,000 ఆయన 58 లక్షలు తీసుకుంటూ మరి అదే 50,000 కలిసి అందరికి ఇవ్వచ్చు కదా. దొర జీతం రాకుండానే జీతం తీసుకుంటాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయన పుట్టి పెరిగింది సిద్దిపేట. గజ్వేల్ మీద ఎప్పుడు కూడా ఆయన ప్రేమ ఉండదు. చూసిరా కాలువలు తీసేసారు, నీళ్లు నింపలేదు. ఇప్పుడు ఆ నీళ్లు నింపేందుకు కూడా మొన్న నన్ను అడిగారు. మునిగడప ఒక్క పెద్ద చెరువు నింపితే ఇక్కడ అన్ని ఒక 5-6 ఊర్లకు మేలవుతుంది. అన్ని ఎక్కడ కూడా పని చేయకుండా ఆయనకి ఎక్కడ పైసలు వస్తాయో అక్కడనే పని చేసేది. మరి ఇప్పుడు కూడా ఆయన బాధ్యత ఉంది, తీసుకోవాలి. ఎమ్మెల్యే ఆయన అనుకుంటే ఇవి 15 నెలల నుంచి ఇవాళనే వచ్చినాయి. ఆయన అనుకుంటే 6 నెలల కిందనే వస్తుంది. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఎమ్మెల్యే కాబట్టి చెక్కులు పంచాలి. ఇప్పుడు ఆడ సిద్దిపేటలో పోయి చూడరమ్మా, హరీష్ రావు ఎప్పటికప్పుడు 1-2 నెలలకు చెక్కులు పంచుతారు. మరి ఈయన తాగి తందన ఆడుకుంటే ఫామ్ హౌస్ కట్టి చేస్తారు పక్కకి. మీరు అర్థం చేసుకోండి, మన ఎమ్మెల్యే అంటే మన జీతగాడు. జీతం చెయ్యాలి, జీతం చేస్తేనే జీతం తీసుకోవాలి. జీతం చెయ్యకుండా జీతం తీసుకుంటుంది. మరి ఆయన గురించి మీరు ఆలోచించండి. దయ్యం పాశం అనుకుంటుంది, ఎవ్వరికి లాభం ఉండదు. కానీ ఇవాళ రేవంత్ అన్న ఇవన్నీ చేస్తుడు. ఇంకా ఇక్కడ బీసీలు ఉంటారు, మీరు అందరూ గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్ర అని పెట్టుకుంటు. ఇంతకుముందు మన అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ 50% అని ఇచ్చింది. కానీ ఇవాళ బీసీ గత ప్రభుత్వంలో ఎవరు అడగకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్ను కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు తెలంగాణ రాకముందు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఏదైతే మంచి కార్యక్రమం అది ప్రజలకు ఉపయోగపడుతుందో అది తప్పకుండా ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కూడా అప్పటి ఆరోగ్యశ్రీని కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగించడం సంతోషం. కాకపోతే అప్పటికి ఇప్పటికీ ధరలు పెరిగిన రీత్యా ఇప్పుడున్న 1 లక్షకు బదులు 1,50,000 చేస్తే ఇంకా జర ఉపయోగకరంగా ఉంటుంది లబ్ధిదారులకు. ఎందుకంటే ఖర్చులు పెరిగిన రీత్యా. సరే, ఇప్పుడు నేను ఆ విషయం అవసరం లేదు, వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి ఇవ్వలేదు, రేపు వాళ్ళు మీరే చెప్తున్న బంగారం గురించి. కానీ నేను ఎక్కువ చెప్పగాని 1,00,000కు బదులు 1,50,000 చేస్తే బాగుంటుందని నేను ఈ సభా వేదికగా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇది కూడా మీరు త్వరలో మీ ఖాతాలలో వేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. మనకి ఎమ్మెల్యే మనకు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకూలంగా లేక ఇంత త్వరగా మనకు ఎప్పటికప్పుడు చెక్కులు ఇచ్చుకోలేకపోయినా, అయినా ఎంబడబడి వాళ్ళు ఎంబడబడి మన మాజీ ఎమ్మెల్యే గారు బాగుంటుంది ఇవ్వాలని ఎంబడబడితేనే ఒత్తిడి ద్వారా ఈ రోజులైనా మనకు చెక్కులు రావడం సంతోషకర విషయం. ఎక్కడి వాళ్ళకి అక్కడ మిన్నమంలో కూడా కడుపులో కుమ్మపల్లిలో పెద్దలు అందరికీ తన ఆధ్వర్యంలో పంచడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు చెప్తారు ఏమంటలేమో, నీకు పెద్ద మనిషి ఆయన ఏమంటాం,
మనం ముందే అప్పులకు కూలుకపోయినది అని అందరికీ రోజు టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. తెలియని వారు ఎవరు లేరు. ప్రతిసారి ఆయన చేసిన పెద్ద డ్యామేజ్ మొత్తము సొరంగం కొట్టిన సొరంగాన్ని నిమిత్తానికి మిత్తిలు కట్టడానికే సరిపోతుంది మన ప్రభుత్వం. అందుకే ఆశ చూసుకుంటా ఖచ్చితంగా ఇచ్చుకుంటూ ఇంకా పెంచిద్దామని మేనిఫెస్టోలు కూడా తన త్వరితగతిన పూర్తి చేశారు. మనం అందరం మీ తరఫున మా తరఫున అందరం ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడి ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు లాస్ట్ టైం వచ్చిన చెక్కులు కూడా మన కేసీఆర్ వారు ఆల్రెడీ గజ్జలో ప్రోగ్రామ్ పంచే ప్రయత్నంలో రేపనంగా అటల్ అవసరం మీరు రావాలని చెప్పి ఆపడం జరిగింది. ఇది కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే మన పార్టీ నుంచి గెలవలేదు కాబట్టి కేసీఆర్కి ఇచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది ఉందమ్మా. ఆయన మన యాదవ్ సార్ గారు చెప్పారు పై మేనిఫెస్టో అంటే వాళ్ళు కూడా మేనిఫెస్టో విని చాలా ఉంది, చాలా లేట్ చేయాలి. కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైన ఆర్థిక పరిస్థితి. కాబట్టి మనం అందరం వెయిట్ చేయాల్సిన తప్ప పరిస్థితి. ఇంట్లో మన మనం ఇల్లు సంసారం చేస్తున్నప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటేనే మన పెద్ద ఆయన కానీ మన ఇంటి యజమాని కానీ ఆ సంసారం నడపగలుగుతారు. ఇది కూడా రాష్ట్రం కూడా అంతే అమ్మా. ఇప్పటికి చాలా 7 లక్షల కోట్ల అప్పు అయింది. ఒకటి చేసుకుంటూ పోతున్నాడు. దాని అందరూ మనం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మన డబ్బులు ఇస్తుందంటే మన పైసలే కావచ్చు, కానీ అప్పుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి మనం అందరం దాన్ని చూసుకుంటూ పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన